ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు అమ్మవారికి చేసినటువంటి నమస్కార పరంపర మనం చూస్తున్నాం. అందులో మొదటి శ్లోకం అంటే ఏంటన్నమాట, ఈ క్రమంలో మనం తీసుకుంటే ఇది 11వ శ్లోకం అవుతుందన్నమాట. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై శుభకర్మల్ని కలిగించేది, ప్రసూతి అంటే కలిగించేది కదా, శుభకర్మల్ని కలిగించేటువంటి శృత్యై నమోస్తు అంటే శృతుల్లో చెప్పబడినటువంటి శృతి వేద స్వరూపిణివి నువ్వమ్మా, నీకు నమస్కారం. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయ. రతి అంటే ఆసక్తి, క్యూరియాసిటీ, ఇంక్విజిటివ్నెస్ అంటాం మనం. అటువంటి ప్రతి విషయం మీద కూడా ఏ విషయం మీద మనకి రక్తి కలగాలో అటువంటి రక్తి మనకి కలిగించేటువంటి ఆ రక్తి స్వరూపిణి రత్యై, రతి స్వరూపిణి రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. గుణార్ణవం అంటే గుణముల సముద్రం, రమణీయమైనటువంటి గుణములు కలిగినటువంటివి. ఎప్పుడైతే రమణీయమైనటువంటి మనోహరమైనటువంటి గుణములు కలుగుతాయో ఉంటాయో వాళ్ళకి కలిగేటువంటి ఆసక్తి కూడా మంచి విషయాల మీద ఆసక్తి ఉంటుంది కదండి, అటువంటి ఆసక్తినే రతి అంటారన్నమాట. అందుకని రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. శతపత్రము అంటే 100 పద్మములు అంటే అనంత పద్మములో ఆసనములుగా కలిగే, నికేతనం అంటే ఆసనం, ఆశ్రయం అన్నమాట. ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. అటువంటి పద్మములు అంటే జ్ఞానము అర్థం. పద్మం దేని సంకేతం? జ్ఞానం, ప్రబోధము అంటారు. ఆ జ్ఞాన సంకేతమైనటువంటి పద్మముల్లో ఉండి జ్ఞాన శక్తిని, శరీర శక్తిని, అన్ని శక్తులని కూడా మనకి ప్రసాదించేటువంటి ఆ తల్లికి నమస్కారము. పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయ. మళ్ళీ పురుషోత్తముడు తీసుకొచ్చారు కదా, హరి పురుషోత్తముడు వల్లభుడుగా కలిగినటువంటి అమ్మా, నువ్వు మాకు పుష్టి అంటే పోషణను కలిగిస్తున్నావు, అటువంటి నీకు నమస్కారము అంటూ 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. అంటే కమలవదనైనటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. నాళీక నిభాన అంటే నాళికం అంటే పద్మం అనమాట. ఆ నాళికంలో ఉండేటువంటిది అనమాట ఆ తల్లికి, ఆ లక్ష్మీదేవికి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పద్మం అంటే జ్ఞానం అని చెప్పేసి, జ్ఞాన స్థానమే ఆ తల్లిది అనమాట. అందుకని అటువంటి నాళీక నిభాన అయినటువంటి ఆ తల్లి నీకు నమస్కారము అని చెప్తున్నారు. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి. దుగ్ధోదధి అంటే పాలసముద్రం. పాలసముద్రంలో కదండి అమ్మవారు పుట్టినటువంటిది. ఆ పాలసముద్రం జన్మభూమి. పాలసముద్రమే జన్మభూమిగా కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. పాలసముద్రం అంటే శుద్ధ సత్వ గుణ సంపన్నురాలు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే శుద్ధ సత్వం అంటే రజోగుణము తమో గుణము మిశ్రితము కానిటువంటిది శుద్ధ సత్వగుణము అంటారు. అటువంటిది పాలసముద్రానికి సంకేతం ఏమిటంటే శుద్ధ సత్వగుణ స్వరూపిణైనటువంటి ఆ తల్లికి నమస్కారము. నమోస్తు సోమామృత సోదరాయే. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు అమ్మవారితో పాటు చంద్రుడు కూడా పుట్టాడు. అందుకని ఏంటన్నమాట, అమృతము చంద్రుడు ఈ రెండు కూడా పుట్టాయి. అందుకని ఏంటి, సోమ అమృత సోదరాయే. అమృతానికి ఆ సోముడు అంటే చంద్రుడికి కూడా సోదరైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అంటే ఏంటి, అమ్మవారికి మనం నమస్కారం అంటూ పెట్టినట్లయితే ఆ చంద్రుడి లాంటి ఆహ్లాదకరమైనటువంటి లక్షణాలు, చల్లదనం మనకి ఇస్తుంది, అమృతత్వం మనకు కలిగిస్తుంది. అదనమాట. ఎందుకంటే ఆ తల్లి వాటికి సహోదరి కదండి, అందుకనమాట. నమోస్తు సోమామృత సోదరాయే నమోస్తు నారాయణ వల్లభాయే. నారాయణుడు వల్లభురాలుగా కలిగినటువంటి ఓ తల్లి
నీకు నమస్కారము అంటున్నారన్నమాట. నమస్కార పరంపరలో భాగంగా ఈ 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. నమోస్తు హేమాంబుజ పీఠికాయే నమోస్తు భూమండల నాయికాయే నమోస్తు దేవాది దయాపరాయే నమోస్తు శాంగాయుధ వల్లభాయే. నమోస్తు హేమాంబుజ పీఠికాయే. హేమం అంటే బంగారం. అటువంటి హేమాంబుజ పీఠిక అంటే బంగారు పద్మము వంటి ఆసనము కలిగినటువంటిది, అంటే కమల సింహాసనమును అధిష్ఠించినటువంటి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. అంటే కమల సింహాసనం అంటే ఏంటన్నమాట, అమ్మవారు కమలముల్లో ఉంటుంది అన్నట్లయితే నిర్మలత్వానికి, జ్ఞానానికి, అంటే జ్ఞాన ఘనానికి ఆవిడ సంకేతము అనేటువంటి ఇక్కడ చూస్తున్నారు. అటువంటిది ఆ తల్లికి నమస్కారం. నమోస్తు భూమండల నాయికాయే. మొత్తం సమస్త భూమండలానికి నాయిక అయినటువంటి ఆ తల్లి మొదట్లో అక్కడ జ్ఞాన ఘన రూపిణిగా అక్కడ చూసినాం. ఆ జ్ఞానం అనేటువంటిది ద్రవ్య రూపంలో అంటే ఒక లిక్విడ్ లాగా వచ్చినట్లయితే అది సాలిడ్ ఇప్పుడు లిక్విడ్ అయిందనమాట. అది మొత్తం భూమండలంలో అంతా కూడా ప్రసరిస్తుంది ఆవిడ జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఏంటన్నమాట, లౌకిక జ్ఞానం వచ్చు, పారలౌకిక జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం అయినప్పుడు కూడా ఆ తల్లే మనకి ఇవ్వాలన్నమాట. అటువంటి జ్ఞాన స్వరూపిణి అటువంటి భూమండల నాయికకి నమస్కారము. నమోస్తు దేవాది దయాపరాయే. అమ్మవారి దయ మనకొక్కడికే కాదండి, దేవతలకు కూడా దయాస్వరూపిణ తల్లి. అందుకని దేవతలు ఎప్పుడైతే దయ చూపించిందో ఆ దేవతలు మనమే దయ చూపిస్తారు. అందుకని ఏంటన్నమాట, ఆ తల్లి దేవతలకు కూడా దయ చూపించాలి అనేటువంటి కోరుకుంటూ అటువంటి దేవతలకు కూడా దయ చూపించేటువంటి తల్లి నీకు నమస్కారం. నమోస్తు శాంగాయుధ వల్లభాయే. శాంగము అనేటువంటి ధనస్సు ధరించినటువంటి నారాయణుడు వల్లభుడుగా కలిగినటువంటి తల్లి నీకు నమస్కారం. అంటే ఇక్కడ విల్లు ధరించి ఉన్నాడు అంటే అర్థం ఏంటన్నమాట, ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాడు. ఏ పని చేయడానికంటే దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నారాయణుడు వల్లభుడుగా కలిగిందని నీకు నమస్కారం అంటే ఏంటన్నమాట, మా చేత అటువంటివన్నీ కూడా అంటే ఏంటి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ మా చేత కూడా చేయించాలి, దానికి తగినటువంటి శక్తి మాలో కలిగించాలి అనేటువంటి ఇక్కడ వేడుకుంటున్నారు. తర్వాత శ్లోకంలో నమోస్తు దేవ్యై భృగునందనాయే నమోస్తు విష్ణోరురసిష్ఠితాయే నమోస్తు లక్ష్మీ కమలాలయాయే నమోస్తు దామోదర వల్లభాయే. నమోస్తు దేవ్యే భృగునందనాయే అంటే భృగు మహర్షి పుత్రిక అయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పుకున్నాం కదండి. నమోస్తు విష్ణు ఉరసి స్థితాయే. మళ్ళీ అది తీసుకొస్తున్నారు. విష్ణువు యొక్క ఉరస్సు అంటే వక్షస్థలము, మాపై స్థితురాలైనటువంటి అమ్మా నీకు నమస్కారం. అంటే విష్ణు వక్షస్థలం అంటే సకల ఐశ్వర్యములు, సకల విభూతులకు నిలయము. అటువంటి ఆ విభూతి నిలయమైనటువంటి విష్ణు వక్షస్థల వాసిని అయినటువంటి తల్లి నీకు నమస్కారం. నమోస్తు లక్ష్మీ కమలాలయాయ. కమలములే నీకు నమాసము కాగలిగినటువంటి లక్ష్మి నీకు నమస్కారము. నమోస్తు దామోదర వల్లభాయే. చూసారు కదా, దామోదరుడు మళ్ళీ కృష్ణుడు తీసుకొచ్చారు ఆయన. అంటే దామోదరము అంటే ఉదరమునకు దామం తాడు కట్టినటువంటి ఎవరు, కృష్ణుడికే కదా యశోద కట్టింది. అంటే అటువంటి ఆ దామోదరుడు వల్లభుడిగా కలిగినటువంటి అమ్మ నీకు నమస్కారం. దీనిలో చాలా చాలా తాత్వికమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ అర్థాలు మనం చూద్దాం. తర్వాత శ్లోకంలో నమోస్తు కాంత్యై కమలైక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరక్షితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. కమలేక్షణ. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ తల్లి, ఆ కాంతితో ప్రకాశించేటువంటి ఓ తల్లి, ఆ కాంతి ప్రకాశం నా మీద ప్రసరింపజేసిన ఓ తల్లి నమస్కారము. అంటే ఇక్కడ అమ్మవారిని విమర్శ రూపిణిగా చూపిస్తున్నారు. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై. ప్రసూతి అంటే కనడం. భువనములను కన్నటువంటి తల్లి అంటే జగత్తునంతటిని కూడా కన్న తల్లి జగన్మాత అండి. అటువంటి జగన్మాత అమ్మా నువ్వు. అందుకని ఆ భువనాన్ని కనవే కదా, ఆ వాటికి
భూత్యై అంటే ఏంటంటే వాటికి ఐశ్వర్యం సంపద కూడా కలిగించిందండి. అందుకే నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై. ఇక్కడ భూత్యై అనేటువంటి శబ్దానికి ఐశ్వర్యం చెప్పుకున్నా, లేకపోతే జీవులు అనేటువంటి కూడా అర్థం చెప్పుకోవచ్చు. జీవులను అంటే జగత్తును, జీవులను, దానికి సంబంధించిన ఐశ్వర్యమును కూడా నువ్వు కలిగించావు తల్లి. నువ్వు ప్రసూతి చేసావు అంటే ప్రసవించావు. అటువంటి తల్లి నీకు నమస్కారం. నమోస్తు దేవాదిభిరక్షితాయే. మేము ఒక్కళ్ళే కాదమ్మా, నేను రచించే దేవతలు, దేవాదిభి దేవతలు కూడా నిన్ను అర్చిస్తున్నారమ్మా. అటువంటి దేవతల చేత అర్చించబడే నువ్వు తల్లి నీకు నమస్కారం. మళ్ళీ నమోస్తు నందాత్మజ వల్లభ. మళ్ళీ కృష్ణుడు తీసుకొచ్చాను. నందాత్మజుడు అంటే వాళ్ళండి కృష్ణుడు. అటువంటి ఆ కృష్ణుడు అయినటువంటి ఆ విష్ణుస్వే నీ వల్లభుడిగా కలిగినటువంటి తల్లి నీకు నమస్కారం అని మొత్తం 21 నమస్కారాలు కూడా ఈ 11 నుంచి 15 శ్లోకాల వరకు ఉన్న వాటిలో మనకు చెప్పారు. ఇప్పుడు తర్వాత ఏం చెప్పారో మళ్ళీ చూద్దాం.